హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మే తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ క్లాసెస్ వైజ్గా క్లాస్ 1 బేసిక్స్ నుంచి ఎలాగా నేర్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో క్లాస్ 1 కాబట్టి బేసిక్స్ నుంచి కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కంపల్సరీగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీగా కొన్ని టిప్స్ అయితే తెలిసి ఉండాలి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు వర్క్ ఈజీ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అన్ని తెలిసి ఉండాలండి. సో మీరు వర్క్ చేసుకుంటున్నా లేదా బిజినెస్ పర్పస్గా నేర్చుకోవాలన్నా కానీ ఈ టిప్స్ తెలిస్తే చాలా ఈజీ అవుతుంది వర్క్ అనేది. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే కనుక 1 కట్ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలి అండ్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ని ఎలా మేక్ చేసుకోవాలని చూద్దాము. సో నేను ఆల్రెడీ క్లాసెస్ వైజ్గా ఇంతకుముందు వీడియోస్ అప్లోడ్ చేశాను. అవన్నీ అప్పుడున్న ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ని మాత్రమే మేక్ చేసి చూపించాను. బట్ ఇప్పుడైతే కొంచెం కష్టమైనా సరే ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోస్ని అసలు స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే కనుక థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవడం కోసము ఇలాగా 30 సెంటీమీటర్స్ ఉన్న లాంగ్ నోట్ బుక్ లేదంటే మీ దగ్గర ఫ్లాంక్లు కొంచెం గట్టిగా ఉండే అట్ట ముక్కనైనా తీసుకోవచ్చు. 30 సెంటీమీటర్స్ లేదా ఇంకాస్త పొడవు ఉంటే సరిపోతుంది. బిగినర్స్ అయితే కనుక 25 to 30 స్టాండ్స్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. అంతకంటే ఎక్కువ స్టాండ్స్ తీసుకుంటే ఒకదాని మీద ఒకటి పడి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో ఎగుడు దిగుడుగా ఉంటుంది అనమాట థ్రెడ్ ర్యాపింగ్. సో ఫస్ట్ బిగినర్స్ కాబట్టి మీరు తక్కువ స్టాండ్సే తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. వీలైతే ఇంకా 20 స్టాండ్స్ తీసుకొని అయినా ప్రాక్టీస్ చేయండి. బట్ ఇక్కడ మనం 1 కట్ బ్యాంగిల్ తీసుకుంటున్నాం కాబట్టి 25 to 30 స్టాండ్స్ కరెక్ట్గా ఉంటాయి. ఇలాగా సో వీడియోలో చూస్తున్నారు కదా, ఫస్ట్ దారాన్ని ఇలాగా కప్పులో కానీ లేదా కొంచెం లోతుగా ఉండే గిన్నెలో కానీ వేసుకుంటే ఇలాగా స్టాండ్స్ వేసుకునేటప్పుడు ఆ దారం అటు ఇటు కదలకుండా బయటకి వెళ్ళిపోకుండా ఈజీగా ఉంటుంది మనకి. సో వర్క్ చాలా నీట్గా త్వరగా అయిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసమే వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడాలి. అదే కనుక మనం నార్మల్గా దారాన్ని వదిలేస్తే దారం మొత్తం చిక్కుపడిపోతుంది అండ్ నీట్గా ఉండదు, మనకు టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇలాగా 30 స్టాండ్స్ లేదా 25 స్టాండ్స్ తీసుకొని కటర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ నీట్గా లేకపోతే కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లాట్గా చేసుకోవాలి. మనము 1 కట్ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ లెంత్లో ఈ స్టాండ్స్ అయితే సరిపోవు. సో 2 స్టాండ్స్ తీసుకోవాలి ఇదే లెంత్లో. ఇప్పుడు 1 కట్ బ్యాంగిల్ తీసుకొని 1 కట్ బ్యాంగిల్లో కూడా కర్వ్ ఫ్లాట్ ఉంటాయి. సో నేను పర్టికులర్ డిజైన్ కోసము 1 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ తీసుకున్నాను. సో డిజైన్ బట్టి మనము కర్వ్ లేదా ఫ్లాట్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంగిల్కి లోపల వైపున ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా తీసుకున్న 25 స్టాండ్స్ దారాల్ని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లూ అంతా ఆరిపోయేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ కంప్లీట్గా ఆరినివ్వాలి. సో కంప్లీట్గా ఆరిన తర్వాతే థ్రెడ్ ర్యాపింగ్ చేయాలి. లేదు అంటే విడివిడిగా పోగులుగా వచ్చేస్తుంది దారము అండ్ మీకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇలాగ కంప్లీట్గా గ్లూ ఆరిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దారాలని సరి చేసుకుంటూ నీట్గా స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 ఫింగర్స్ యూస్ చేసి మనము ఈ థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్గా చేసుకోవచ్చు. లేదు అంటే బ్యాంగిల్ మొత్తము రొటేట్ చేస్తూ కూడా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ యూస్ చేసి చేసుకోవాలి. అండ్ థ్రెడ్ ర్యాపింగ్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా, థ్రెడ్ని గట్టిగా లాగుతూ నీట్గా ఒకదాని మీద ఒకటి దారాలు రాకుండా ఫ్లాట్గా చేస్తూ థ్రెడ్ ర్యాపింగ్ చేయాలి. సో ఇప్పుడు మాత్రమే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బిజినెస్ పర్పస్గా అయితే థ్రెడ్ ర్యాపింగ్ ప్రొఫెషనల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఆర్డర్స్ బాగా వస్తాయి. ఎందుకంటే ఇలా థ్రెడ్ ర్యాపింగ్ చేసిన బ్యాంగిల్ మీద స్టిక్ చేసిన కుందన్స్ అనేవి త్వరగా ఊడిపోవు. అలా కాకుండా నీట్గా థ్రెడ్ ర్యాపింగ్ లేకపోతే కుందన్స్ త్వరగా ఊడిపోతాయి. ఎగుడు దిగుడుగా ఉన్న దారాల మీద స్టిక్ చేసినప్పుడు కుందన్ మొత్తం స్టిక్ అవ్వదు. సో ఒక పక్క స్టిక్ అవుతుంది, ఇంకో పక్క స్టిక్ అవ్వదు అనమాట. సో అప్పుడు ఈజీగా ఊడిపోతుంది. సో థ్రెడ్ ర్యాపింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మేక్ చేసుకోలేరు, ఆర్డర్ చేసుకోవాలి అంటే కూడా మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాదు, మన దగ్గర సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇన్విజిబుల్ చైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ వీటి ఫుల్ మేకింగ్ వీడియోస్
బేసిక్స్ నుంచి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి. మనం తీసుకున్న ఫస్ట్ 25 స్ట్రాండ్స్ థ్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాంగిల్కి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని సగం వరకే 25 స్ట్రాండ్స్ దారం వచ్చేలాగా ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న దారాలని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లాట్గా చేసుకోవాలి. అంటే గ్యాప్స్ ఏం లేకుండా ఫ్లాట్గానే చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, ఎక్కడ దారం మీద దారం రాలేదు అండ్ గ్యాప్స్ కూడా లేవు. లోపల వైపు కూడా గ్యాప్స్ ఏం లేకుండా నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ ర్యాపింగ్ ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. ఇప్పుడు మరొక 25 స్ట్రాండ్స్ దారం తీసుకున్నాం కదా, సో దానికి కూడా ఇలాగా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని ఎక్కడైతే మనం కట్ చేసామో సో మిగతా గ్యాప్స్ ఫిల్ అయ్యేలాగా ఈ దారాన్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లోనే బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యేలాగా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్ ర్యాపింగ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి కరెక్ట్గా థ్రెడ్ని గ్యాప్స్ ఏం లేకుండా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకొని మరలా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని నీట్గా థ్రెడ్ని ఫ్లాట్గా చేసుకోవాలి. సో అంతేనండి, ఇంతటితోటి థ్రెడ్ ర్యాపింగ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద డిజైన్ చేసుకోవడం కోసము OHP షీట్ తీసుకొని ఇలాగ 10 రూపీస్ కాయిన్ తీసుకోవాలి. సో ఈ 10 రూపీ కాయిన్తో సర్కిల్ డ్రా చేసుకోవాలి. సో మనం అనుకుంటున్న డిజైన్కి ఇలాగ 10 రూపీ కాయిన్తో సర్కిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ OHP షీట్ మీద కానీ ఏదైనా మెటల్ మీద కానీ మీరు స్టిక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా B7000 గ్లూ కానీ B8000 గ్లూ కానీ యూస్ చేయాలి. సో ఇక్కడ నేను OHP షీట్ మీద స్టిక్ చేస్తున్నా కాబట్టి ఈ సర్కిల్ మొత్తము B7000 గ్లూ అప్లై చేసుకొని ఇలాగ పర్ల్ చైన్ని రౌండ్ సర్కిల్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇలాగ పర్ల్ చైన్ స్టోన్ చైన్స్ స్టిక్ చేసుకునేటప్పుడు కర్వ్స్ వచ్చే దగ్గర కొద్దిగా వంకర పోతూ ఉంటాయి. సో కరెక్ట్గా చూసుకొని స్టిక్ చేసుకోవాలి నిదానంగా. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న పర్ల్ చైన్ని కట్ చేసుకోవాలి. ఇలా పర్ల్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత లోపల వైపు B7000 గ్లూ అప్లై చేసుకొని డార్క్ గ్రీన్ కలర్ గ్లాసీ స్క్వేర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా సర్కిల్ షేప్లో స్టిక్ చేసుకునేటప్పుడు స్క్వేర్ కుందన్స్ కరెక్ట్ షేప్లో ఉండవు. సో వీడియోలో చూస్తే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం గ్యాప్స్ ఇస్తూ స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇలాగ స్టిక్ చేసుకోవాలి. అలా కాకుండా మనం కరెక్ట్గా ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేయాలంటే అసలు షేపే రాదు, కరెక్ట్గా ఉండదన్నమాట. ఇలా సర్కిల్ మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో మరలా B7000 గ్లూ అప్లై చేసుకొని బిగ్ డ్రాప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇలాగ ఫ్లవర్ షేప్ రావడానికి 6 కుందన్స్ అయితే సరిపోతాయి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక టిప్ అండి, మీ దగ్గర ఇవి కలర్ ఫేడ్ అయిన కుందన్స్ ఉంటే వాటిని పడేయకండి, ఇలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మిడిల్లో వచ్చేసి సెరామిక్ కుందన్స్ని 3mm స్టిక్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెం కలర్ ఫేడ్ అయిందే యూస్ చేశాను అనమాట. ఎందుకంటే దీని మీద మరలా మనము ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకొని మిడిల్లో మరలా జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకుంటాము. సో ఆ కుందన్ సరిగా కనపడదు, మనం కరెక్ట్ బేస్ కోసము చేసుకోవడానికి యూజ్ చేసాం కాబట్టి ఇలాంటప్పుడు మన దగ్గర ఫేడ్ అయిపోయిన కుందన్స్ని పడేయకుండా ఇలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, 2 డ్రాప్ షేప్ కుందన్స్కి మధ్యలో మరలా డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు కంప్లీట్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగ మిడిల్లో వచ్చేసి జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ స్క్వేర్ కుందన్స్ని స్టిక్ చేసాం కదా, సో మధ్యలో గ్యాప్స్ వచ్చాయి. ఈ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అంటే గ్యాప్స్లో కరెక్ట్గా B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ గ్లూ అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి, కొద్దిగా మాత్రమే గ్లూ అప్లై చేసుకోవాలి. లేదు అంటే కుందన్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతాయి అండ్ డల్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. సో ఇలాగా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత వీటి మీద ట్యూబ్ బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను గోల్డ్ కలరే స్టిక్ చేస్తున్నాను. సో ఈ ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది జడావ్ కుందన్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. సేమ్ రెడీమేడ్గా జడావ్ కుందన్స్ చాలా దొరుకుతున్నాయి కదా, సేమ్ లుక్లో ఉంటాయి. సో ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా 12 అవర్స్ ఆరనివ్వాలి. సో ఇలాంటి ప్యాచెస్ ఎప్పుడైనా సరే నైట్ టైం చేసి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా బాగా ఆరిపోయి ఉంటాయి. సో ఈ డిజైన్ కోసము 1 కట్ బ్యాంగిల్ని 2/6 సైజులో తీసుకున్నాను. సో 2/6 సైజు బ్యాంగిల్కి అయితే ఇలాంటి ప్యాచెస్ 7 సరిపోతాయండి.
సో మనం ఎన్ని బ్యాంగిల్స్ చేస్తున్నాము, సో వాటికి తగినట్లుగా ఎన్ని ప్యాచెస్ అవసరం అవుతాయని క్యాలిక్యులేట్ చేసుకొని ఒకేసారి ప్యాచెస్ చేసి పెట్టుకుంటే నైట్ మొత్తము ఆరుతాయి. అండ్ నెక్స్ట్ డే ఇలాగా నీట్గా కట్ చేసుకోవడానికి నీట్గా ఉంటాయి అండ్ షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. వర్క్ చాలా ఈజీ అవుతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ప్యాచెస్ని నీట్గా ఎడ్జెస్ ఏం లేకుండా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా ర్యాప్ చేసి పెట్టుకున్న బ్యాంగిల్ని ఫస్ట్ ఎక్కడైతే మనము థ్రెడ్ని స్టిక్ చేసుకుంటామో సో ఆ మార్క్ కనపడకుండా ఫస్ట్ అక్కడ ప్యాచెస్ని స్టిక్ చేసుకోవాలి. సో అందుకోసము B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. సో నార్మల్గా అయితే ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేస్తాము, కానీ ఇది OHP షీట్తో చేసిన ప్యాచెస్ కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూతో అంత స్ట్రాంగ్గా ఉండవు. సో ఇలాగ స్టిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఇలాగ డైరెక్ట్గా స్టిక్ చేసుకోకుండా సో ఇలా డైరెక్ట్గా స్టిక్ చేస్తే ఏమవుతుందంటే ఇలాగ వంగిపోతున్నట్టుగా వస్తుంది అండ్ షేప్ కూడా సరిగా ఉండట్లేదు. సో అందుకని ఇక్కడ మీ దగ్గర వేస్ట్గా ఉన్న కుందన్స్ కానీ ఫేడ్ అవుట్ అయిన కుందన్స్ కానీ లేదంటే షుగర్ బీట్స్ ఇలాంటివి ఏమన్నా మీకు అంతగా యూజ్ అవని ఉంటాయి కదా, సో వాటిని ఇలాగ రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. ఎడ్జెస్ వరకు మిడిల్లో అవసరం లేదు. సో ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత వీటి మీద మరలా B7000 గ్లూ అప్లై చేసుకొని ఈ ప్యాచెస్ని స్టిక్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతాయి. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత ఈ ప్యాచెస్ ఆరేంత వరకు ఒక 5 to 10 minutes అలిగేటర్ క్లిప్తో ఇలా సెక్యూర్ చేసుకోవాలి, స్టిక్ అయిపోతాయి. సో అందుకనే మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్యాచెస్ రెడీ చేసుకునేటప్పుడు నైట్ టైం చేసుకుంటే మార్నింగ్ కల్లా నీట్గా డ్రై అయిపోతాయి. సో ఇప్పుడు ఇలా అలిగేటర్ క్లిప్ పెట్టాం కదా, అసలు ఏ కుందన్స్ అనేవి ఊడిపోవు, షేప్ అవుట్ అవ్వవు. అండ్ ఇలాగ ప్యాచెస్కి రెడీ చేసుకున్న తర్వాత ప్యాచ్కి మిడిల్లో వచ్చేసి మళ్ళీ B7000 గ్లూ లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో మనం ప్యాచ్లో ఏ కలర్ అయితే యూజ్ చేసామో ఆ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. సో ఇలాగ 4 కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇలా 4 కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ వేలో B7000 గ్లూ అప్లై చేసుకొని షుగర్ బీట్స్ కానీ లేదా వేస్ట్గా ఉన్న కుందన్స్ కానీ స్టిక్ చేసుకొని రౌండ్గా దాని మీద ప్యాచెస్ స్టిక్ చేసుకోవాలి. సో సేమ్ ఇదే ప్రాసెస్లో రిపీట్ చేయాలి బ్యాంగిల్ మొత్తము. సో ఇలాగా 1 hour తర్వాత ఈ అలిగేటర్ క్లిప్స్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ ప్యాచ్కి మిడిల్లో డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసాం కదా, సో అక్కడ కొద్దిగా గ్యాప్స్ కనపడుతున్నాయి. సో ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి కూడా షుగర్ బీట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూసేయండి. అండ్ మన ఛానల్లో ఇలానే బేసిక్స్ నుంచి క్లాసెస్ వైజ్గా బిగినర్స్కి యూజ్ అయ్యేలాగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.